నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఒకవైపు ఎన్నికలు, మరోవైపు నిరసనలు. అటు ఆర్మీ పహారా, ఇటు అవామీ జంగ్. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ అట్టుడికిపోతోంది. పీఓజేకేను పాలించుకునే రాజకీయ హక్కు, అధికారం తమకే ఇవ్వాలంటోంది జేఏఏసీ. ఎన్నికల వేళ ఆందోళనలు తీవ్రతర అయ్యాయి. జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ చేపట్టిన నిరసనలు 50వ రోజుకు చేరువలో ఉన్నాయి. షహబాజ్ షరీఫ్ ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకునేందుకు లాంగ్ మార్చ్ నిర్వహించారు. వేలాది మంది ఆందోళనకారులు రావల్కోట్ చేరుకున్నారు. అవామీ ఆవాజ్ షహబాజ్ నారాజ్ పై ఇవాల్టి స్పెషల్ డిబేట్లో మనం డిస్కస్ చేద్దాము. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ సీనియర్ అనలిస్ట్ డాక్టర్ అందే సత్యం గారు. సత్యం గారు, నమస్కారం సార్. నమస్తే సత్యం గారు, ప్రధాన రాజకీయ పార్టీల్లో ఒకటైనటువంటి ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలో పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్ పీటీఐ అనేది ఆ పార్టీ ఎన్నికలకు బహిష్కరణ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ఎన్నికలకు అసలు ఏమాత్రమైన డెమోక్రటిక్ క్రెడిబిలిటీ ఉంది అని అంటారా? అసలు పాకిస్తాన్ ఎన్నికల్లో ఎన్నడూ క్రెడిబిలిటీ లేదు. పాకిస్తాన్ ఎన్నికలు ఎక్కువ సైన్యం సపోర్ట్ తోటి నడుస్తూ ఉంటాయి. సైన్యం జోక్యం ఎక్కువ ఉంటుంది. అధికారంలో ఉన్న పార్టీ ఏదో విధంగా తొత్తటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కాబట్టి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అనేవి పాకిస్తాన్లో అరుదుగా జరుగుతుంటాయి. ఇప్పుడు పీఓకే జరిగేటువంటి ఎలక్షన్స్లో సైన్యం పరోక్షంగా జోక్యం చేసుకుంటుంది, సైన్యం మేనేజ్ చేస్తుంది అనేటువంటిది ఆరోపణలు కూడా వస్తున్నాయి. కాబట్టి పర్ఫెక్ట్గా డెమోక్రటిక్ ఎలక్షన్స్ అనేవి పాకిస్తాన్లో మనం ఊహించలేము. కాకపోతే జరుగుతుంటాయి. కానీ అందులో ఇమ్రాన్ ఖాన్ పార్టీని నిషేధించి ఎలక్షన్లో పాల్గొనకుండా నిషేధించి జరిగే ఎలక్షన్లు అసలు అవి ఎలక్షన్లే కావు. ఎందుకంటే అది అధికారంలో ఉన్న పార్టీ, ప్రజలు పార్లమెంట్ ఎలక్షన్స్లో గెలిపించిన పార్టీ, ప్రధానమంత్రిని ఎన్నుకున్న పార్టీ. అటువంటి పార్టీని అమెరికన్ సపోర్ట్ తోటి 30 మంది పార్లమెంట్ సభ్యుల్ని కొనేసి పార్టీని ఇప్పుడు కలగూర గంప లాంటి చిన్న చిన్న పార్టీలను కలిపి అధికారంలో కొనసాగుతున్నాయి. ఇది ప్రజల సపోర్ట్ తోటి ఎన్నికై గవర్నమెంట్కి వచ్చినటువంటి అధికారంలోకి వచ్చినటువంటి గవర్నమెంట్ కాదు. ఇమ్రాన్ ఖాన్ కూలదోసి తెర వెనక వచ్చి సైన్యం సపోర్ట్ తోటి అధికారం చెలాయిస్తున్నటువంటి గవర్నమెంట్. కాబట్టి ఇది ముందు అసలు ఈ ప్రభుత్వమే డెమోక్రటిక్ ఎన్నికైనటువంటి ప్రభుత్వం కాదు. కాబట్టి రేపు ఎలక్షన్స్లో కూడా ఈ పీఓకే ఎలక్షన్స్లో కూడా అటువంటి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరుగుతాయినటువంటిది మనం నమ్మలేము. అవును. అయితే జూన్ 7న ఏజేకే సుప్రీంకోర్టు ఈ 12 రెఫ్యూజీ సీట్లను సమర్థించడమే ఇప్పుడు జరుగుతున్నటువంటి రక్తపాతానికి కారణం. అయితే స్థానికేతరులకు అధికారం కట్టబెట్టడం ద్వారా పాకిస్తాన్ జ్యుడిషియరీ సైనిక వ్యవస్థకు ఇది ఒక ఆయుధంగా మారిందని అనుకోవచ్చు అంటారు? ఖచ్చితంగా. ఎందుకంటే మొత్తం సీట్లు 53 సీట్లు ఉంటే అందులో ప్రత్యక్షంగా ఎన్నికలు జరిగేది 45. ఈ 45లో 33 పీఓకేలు ఉన్నాయి, 12 ఇప్పుడు పాకిస్తాన్ శరణార్థుల పేరిట పీఓకే మీద రుద్దటానికి ప్రయత్నం చేస్తారు. దానికి వ్యతిరేకంగానే ఇవాళ పీఓకేలో జాక్ ఉద్యమం జరుగుతూ ఉంది. కాబట్టి జాక్ యొక్క అభ్యంతరం అదే. శరణార్థుల పేరిట 12 సీట్లు కేటాయించి అధికార పార్టీ చేతుల్లో ఉన్నట్టుగా భావించి మిగతా వాటిలల్లో సగం వచ్చిన మెజారిటీ లేదా 1/3 కన్నా కొంచెం ఎక్కువ వచ్చినా మెజారిటీ సాధించినట్టుగా చూపెట్టేందుకు ఈ ప్రయత్నం జరుగుతుంది. మా అభిప్రాయాన్ని తొక్కటానికే ఇటువంటి ప్రొవిజన్ ఉంది. కాబట్టి ఆ ప్రొవిజన్ తీసేయాలనేది వాళ్ళ జాక్ డిమాండ్. కాబట్టి దాని మీదనే వాళ్ళ కాంట్రవర్సీ కూడా నడుస్తుంది. తర్వాత రెండోది, ఎక్కడైనా ప్రపంచంలో ఏ దేశంలోనైనా వాళ్ళ జాతుల విముక్తిని కోరుకుంటున్నాయి, వాళ్ళ స్వయం నిర్ణయాధికారాన్ని కోరుకుంటున్నాయి. అది చిన్న ప్రాంతంలోనైనా పెద్ద ప్రాంతంలోనైనా. మనం బ్రహ్మాండంగా జాతుల సమస్య పరిష్కరించబడింది సోవియట్ యూనియన్లో అనుకున్నాం ఒక 70 ఏళ్ళు. కానీ 92లో కూలిపోగానే 15 రిపబ్లిక్లు 15 దేశాలకి విడిపోయింది. ఏది పరిష్కారం ఎక్కడ జరిగింది? అట్లాగే పాకిస్తాన్లో బెలుచిస్తాను వాళ్ళు మాకు కావాలంటున్నారు, పీఓకే మాకు కావాలంటున్నారు. అట్లే ఇతర దేశాల్లో కూడా చాలా డిమాండ్ ఇటువంటివి వస్తున్నాయి. కాబట్టి పీఓకేలో ఉన్నటువంటి ప్రజలు జమ్మూ కాశ్మీర్ ప్రజలే. గతంలో జమ్మూ కాశ్మీర్ టెరిటోరియల్లో ఉన్నటువంటి ప్రాంతమే. 48లో పాకిస్తాన్ ఆక్రమించింది. లైన్ ఆఫ్ కంట్రోల్ మనం కూడా యాక్సెప్ట్ చేశాం ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో. కాబట్టి అది భారతదేశాల భాగమే, అసలు ఎలక్షన్లకు అర్థమే లేదని చెప్పేసి భారతదేశం భావిస్తూ ఉంది. పీఓకేలో ఉన్నటువంటి ప్రజలు మా నిర్ణయాధికారం మాకు వదిలేయండి, మీరు శరణార్థులకు 12 సీట్ల మీద పేరు మీద మా మీద పెత్తనం చెలాయించవద్దు అనేది పీఓకేలో ఉన్నటువంటి ప్రజల యొక్క అభిప్రాయం. దానికి భిన్నంగా నడుస్తున్నాయి. కాబట్టి
అటు పీఓకేలో ఉన్నటువంటి జాక్ ఇది ఎలక్షన్లు ఏవి కావాలంటుంది. భారతదేశం మా మా దేశంలో మీరు ఎలక్షన్ జరపటం ఏంటని అభ్యంతరం చెప్తుంది. అది మాదే అంటుంది. మ్మ్. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ పీఓకేలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. సార్, అయితే ఈ ఐఎంఎఫ్ బెయిలౌట్ షరతుల కారణంగా పెరిగినటువంటి విద్యుత్ ఛార్జీలు కావచ్చు, ఈ ఇన్ఫ్లేషన్ కావచ్చు, ఇవన్నీ ఈ ఉద్యమాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాయి, చాలా తీవ్రతరం చేశాయి. అయితే స్థానిక రాయితీలనేమో ఓ పక్క అణచివేస్తూ మరో పక్క ఏమో సైనిక చర్యల కోసం నిధులు ఇవ్వడం కోసము ఇస్లామాబాద్ పీఓజేకేను ఉద్దేశపూర్వకంగానే కావాలనే ఈ ఇంత ఇబ్బంది పెడుతోందని అంటారా? వాస్తవానికి ఐఎంఎఫ్ విధానాలు అమలు జరిపిన ఎక్కడైనా ఇటువంటి ఉద్యమాలే వచ్చినాయి. ఇవాళ ఉన్నటువంటి లాటిన్ అమెరికా దేశాల్లో అన్ని దేశాల్లో కూడా ఐఎంఎఫ్ లోన్లు తీసుకుని అప్పుల పాలై కండిషన్స్కు లోబడి ప్రజల సంక్షేమం మీద దెబ్బ కొడితే అనేక చోట్ల అమెరికా డైరెక్టెడ్ గవర్నమెంట్స్ని కూడా ప్రజలు ఓడించారు. అందుకు బ్రెజిల్ కానీ అర్జెంటీనా గతంలో వెనుజులా కానీ ఇటువంటి చాలా దేశాల్లో ఓడించారు. కాబట్టి ఐఎంఎఫ్ విధానాలు అమలు జరిపితే దానికి ఉండే లక్షణం ఏంటంటే ప్రైవేట్ మార్కెట్, ఓపెన్ మార్కెట్ విధానాలు అమలు జరపాలి. పేదలు ఉన్న చోట్ల అది కుదరదు. ఎందుకంటే పేద ప్రజలకు వెల్ఫేర్ యాక్టివిటీస్ లేకపోతే ఖచ్చితంగా తిరుగుబాటుకు సిద్ధం అవుతారు. అటువంటి పరిస్థితి వస్తుంది. అంటే ఏ వెల్ఫేర్ స్కీమ్ అమలు చేయడానికి ఐఎంఎఫ్ విధానాలు అనుమతించవు. అట్లే పబ్లిక్ యొక్క ప్రొటెక్షన్, గవర్నమెంట్ ప్రొటెక్షన్ తోటి ఉండడానికి వీల్లేదు. గవర్నమెంట్ సపోర్టెడ్ స్కీమ్స్ ఉండడానికి వీల్లేదు. ఓపెన్ మార్కెట్ విధానాలను అమలు జరపాలి. ఎప్పుడు కూడా ఓపెన్ మార్కెట్ విధానాలు రిచ్ క్లాస్కు సాధ్యమైంది తప్ప బిలో మిడిల్ క్లాస్కు, పావర్టీ కింద ఉన్నటువంటి ప్రజలకు అవి మేలు చేయవు. కాబట్టి అవి పాకిస్తాన్లో అమలు జరిపినా, ఇండియాలో అమలు జరిపినా, లేదా లాటిన్ అమెరికా దేశాలు ఎక్కడ అమలు జరిపినా వాటి లక్షణం అది. సో మన దేశంలో విద్యుత్ శక్తి వ్యతిరేక ఉద్యమం నడిచింది కదా, అట్లాగే ఇప్పుడు రైతు వ్యతిరేక ఢిల్లీలో నడిచిందిగా. ఇవన్నీ ఐఎంఎఫ్ లాంటి లేదా ఐబిఆర్ లాంటి ప్రపంచ బ్యాంకు విధానాలకు వ్యతిరేకంగా జరిగేవి. గవర్నమెంట్ సపోర్ట్ చేయొద్దు అంటది బ్యాంకు విధానాలు. ఓపెన్ మార్కెట్ ఎట్లా నిర్ణయం అయితే అట్లా నిర్ణయాలు చేయాలి అంటది. ఇవన్నీ పేద ప్రజలకు భారం. అందుకే ఇప్పుడు పాకిస్తాన్ ఐఎంఎఫ్ నుంచి బెయిల్అవుట్ పథకం అమలు జరుపుతా ఉంది కాబట్టి ఆ కండిషనల్స్ అమలు జరిపితే ప్రజల వ్యతిరేకత వస్తుంది. అది కూడా పాకిస్తాన్లో ఒక భాగంగా, ప్రజల తిరుగుబాటులో ఒక భాగంగా, ప్రజల అసంతృప్తిలో ఒక భాగంగా ఉంది. వాటిని అణచివేత విధానాల ద్వారానే కొనసాగుతాయి. నేనైతే ఆశ్చర్యపోతున్నా. 1981లో ఇందిరాగాంధీ ఐఎంఎఫ్ లోన్ తెచ్చుకుంటే అశోక్ మిత్రా ఎకనామిస్ట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ విధానాలు అమలు జరిగితే భవిష్యత్తులో డిఏలు స్తంభింపజేయబడతాయి అన్నాడు. ఒక ఎకనామిక్ స్టూడెంట్గా ఇప్పుడు 81లో ఆయన చెప్తే తర్వాత 56 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఎంత ముందు చూపు ఉంది. ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో డిఏలు స్పందింపజేశారుగా, మన తెలంగాణలో 6 డిఏలు బాకీ ఉంది. కాబట్టి అటువంటి విధానాలు పేదలకు, మధ్యతరగతి ప్రజలకు మేలు చేయవు. అందుకే పాకిస్తాన్ తిరుగుబాటులో ఆ విధానాలు కూడా అంతర్లీనంగా ఉన్నాయి.